మనం కొనాలనుకున్న ఫ్లాగ్షిప్ ఫోన్ మన బడ్జెట్ కంటే ఒక 50,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయినప్పుడు లేదా అంత మనీ మన దగ్గర లేనప్పుడు అలాంటి మొబైల్ కొనడానికి కరెక్ట్ టైం ఆఫర్స్ టైం, అది కూడా బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైం. ఇప్పుడైతే ఆ ఆఫర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఏదన్నా ప్రీపోన్ జరిగితే తప్ప సెప్టెంబర్ 26th ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి అండ్ 27th నాన్ ప్లస్ అండ్ నాన్ ప్రైమ్ మెంబర్స్కి అయితే బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇన్ కేస్ అమెజాన్ ముందుకు జరిగితే ఫ్లిప్కార్ట్ ముందుకు జరగచ్చు, అలా డేట్ చేంజ్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 99% ఇవే డేట్స్లో సేల్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ ఆఫర్ సేల్స్లో మనం ఒక కన్ను వేయదగిన బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. జనరల్గా ఈ సేల్స్లోనే అవి లాంచ్ అయిన ప్రైస్ కంటే 40,000-50,000 తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువే తక్కువ ప్రైస్లో వస్తాయి. ఫస్ట్ మాట్లాడుకుంటే వివో X100 అండ్ X100 Pro. ఇప్పటికీ నా దగ్గర X100 Pro అయితే ఉంది. సో నాకు నచ్చిన బెస్ట్ కెమెరా ఫోన్ ఈ 2024లో ఇదే. మేబీ 25లో ఇంకేమన్నా దీనికంటే బెస్ట్ కెమెరా ఫోన్ అయితే రావచ్చు. సో ఇది నేను S24 Ultraతో కంపేర్ చేశాను, ఈవెన్ 15 Pro Maxతో కూడా కంపేర్ చేసిన ఫొటోస్ పరంగా. సో మేబీ కొందరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు బ్రాండ్ వాల్యూ, ఇది వివోది ఎట్లా బెటర్ ఉంటుంది, అట్లా కొంచెం కొన్ని ఈగోస్ అడ్డొస్తాయి. కొంతమంది ఆ బ్రాండ్ ఫ్యాన్స్ అట్లా ఈగోస్ అలాంటివి అడ్డొచ్చి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ బెస్ట్ కెమెరా ఫోన్ వివో X100 Pro 2024లో ఏ ఫ్లాగ్షిప్ ఫోన్తో కంపేర్ చేసిన ఫొటోస్ పరంగా అండ్ టెలిఫోటో లెన్స్ పరంగా మాత్రం ఇంకా దీన్ని కొట్టే టెలిఫోటో లెన్స్ ఈవెన్ యాపిల్ తీసుకురాలేదు, శాంసంగ్ తీసుకురాలేదు ఇప్పటి వరకు. 2025లో చూద్దాం. సో ఇదైతే లాంచ్ చేయడం వాళ్ళు 80,000 85,000కి ఏమో లాంచ్ చేశారు. బట్ నేను 68,000కి లాంచ్ అయిన ఫస్ట్లోనే కొన్నాను. అండ్ ఇప్పుడు ఈ ఆఫర్స్లో కనుక ఒకవేళ బిలో 60,000 వస్తే బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తే కన్సిడర్ చేయండి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇనీషియల్గా హీటింగ్ ఇష్యూస్ ఉండేవి, బట్ ఇప్పుడైతే లేవు. ఈవెన్ వేరే మొబైల్స్లో కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఇనీషియల్గా హీటింగ్ ఇష్యూస్ చూసాను, తర్వాత అప్డేట్స్లో సెట్ అయ్యాయి. ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ ఫోన్గా అయితే ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్లైన్లో ట్రై చేయండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్లోనే దసరా దివాళీ టైంలో ఈ X100 సిరీస్ పై అయితే బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది. సోనీ విజన్, రిలయన్స్ డిజిటల్ కానీ అండ్ పెద్ద పెద్ద వివో హోర్డింగ్స్తో షాప్స్ ఉంటాయి కదా మన టౌన్స్లో సిటీస్లో, వాటిలో అయితే అడగండి, బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఈ దసరా దివాళీ సీజన్ టైంలో. అండ్ కొంతమంది వివో X100 కూడా కన్సిడర్ చేయొచ్చు అని అయితే అడుగుతుంటారు. X100 కూడా బిలో 50,000లో వస్తే బెస్ట్ కెమెరా ఫోన్. టెలిఫోటో లెన్స్ పరంగా కొంచెం మెడగబడినప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ X100 Pro రేంజ్ పర్ఫార్మెన్స్ X100లో కూడా ఉంటుంది. కెమెరా లవర్స్ బిలో 50,000లో వస్తే X100ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఆఫర్స్లో మనం లుక్ చేయాల్సిన మరొక ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. S24 Ultra కొన్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ కంటే S23 Ultra కొన్నప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఫోను నా ఓన్ మనీతో కొంటాను కాబట్టి అది మనకి అనిపిస్తుంది కొన్న తర్వాత సాటిస్ఫై అయ్యామా లేదా అనేది. బ్రాండ్ పంపిస్తే అది ఏం ఉండదు, పెద్ద ఫీలింగ్ ఉండదు. కానీ మనం మనీ పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నాకు 23 Ultra సో చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది S22 Ultraతో కంపేర్ చేస్తే. ఈ S23 Ultra ఆల్రెడీ మొన్న ప్రైమ్ డే సేల్స్లో నియర్లీ 76,000కి వచ్చింది. ఒకవేళ 70,000కి దగ్గరగా ఈవెన్ 65 ఆ రేంజ్లో కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తే ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోండి. 1 year దాటిపోయింది, ఇప్పుడు కొనొచ్చా లేదా అని డౌట్స్ అవసరం లేదు. పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ S23 Ultra ఇప్పటికీ కూడా. అండ్ S24 Ultra మరి నేను సాటిస్ఫై చేయలేదు అంటున్నావు, కొనొచ్చా లేదా అని అయితే మీరు అడగచ్చు. S24 Ultra కూడా చాలా మంచి ఫోన్. ఈవెన్ 23 Ultra కంటే బెటర్ ఫోనే. కాకపోతే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడానంటే S22 Ultra అంత బాగాలేదు, దాంతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసి 23 Ultra తీసుకొచ్చారు. బట్ 23 Ultra నుంచి 24 Ultraకి పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేవు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పాను. S24 Ultra కూడా ప్రజెంట్ అయితే నియర్లీ 1 lakh అయితే చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈవెన్ అమెజాన్లో కూడా 1,03,000కి ఏమో నిన్నే చూశాను. ఒకవేళ 80,000 to 90,000 ప్రైస్ రేంజ్లో వస్తే బెస్ట్ ఓవరాల్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలంటే S24 Ultraని ఈ ప్రైస్ రేంజ్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్లో ఈ S23 Ultra, S24 Ultra అఫోర్డ్ చేయలేకపోతే S23ని 40,000 రేంజ్లో అండ్ S23 Plus అయితే ఉండకపోవచ్చు స్టాక్. అండ్ S24 అండ్ S24 Plus కొనొచ్చా లేదా అని అయితే చాలామంది అడుగుతుంటారు. S23 Ultra అండ్ S24 Ultra ఈ రెండింటికి వెళ్ళలేకపోతే సామ్సంగ్లోనే కావాలి అనుకుంటే S24 నియర్లీ 45,000-50,000 రేంజ్లో వస్తే S24 Plus నియర్లీ 55,000-60,000 రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. సో ఇంతకంటే నాకు ఆ మొబైల్స్ అంత ఇంప్రెస్ చేయలేదు, ఎందుకంటే అవి ఎక్స్నోస్తో వచ్చాయి. సో S23 సిరీస్తో కంపేర్ చేస్తే అంత బ్యాటరీ ఎఫిషియెంట్ కాదు S24 అండ్ 24 Plus. అదర్వైజ్ ఇంకా మీకు సామ్సంగ్లోనే కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యాపిల్ నుంచి iPhone 15 సో కింగ్ ఆఫ్ ద సేల్ అని అయితే చెప్పచ్చు. లాంచ్ అయినప్పుడు 80,000, ఇప్పుడైతే 48,000కి. చాలామంది వస్తుంది ఆ బొక్కలే అంటారు, కానీ 48,000కి పక్కా వస్తుంది. కాకపోతే సో ఒక 10 minutes 20 minutes 48,000 రేంజ్లో ఉంటుంది. తర్వాత సో 2,000 పెరగచ్చు, 3,000 పెరగచ్చు. ఇలా బిగ్ బిలియన్ డేస్ ఎండ్ అయ్యి ఆ 4-5 డేస్లో
57 వరకు వెళ్తుంది. 48లో స్టార్ట్ అయ్యి 57, 60 వరకు కూడా వెళ్తుంది. సో ఎంత టైం మీరు వెయిట్ చేస్తే అంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అందుకే సేల్ స్టార్ట్ అయిన వెంటనే కొనండి. ఇమ్మీడియట్గా సేల్ స్టార్ట్ అవ్వగానే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇలాంటి ఆఫర్స్ అయితే అసలే మిస్ అవ్వరు. కొంతమంది iPhone 15 Plus కూడా అడుగుతుంటారు, ఎందుకంటే కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుంది, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుందని. అదిని కూడా సో నియర్లీ 60,000 రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆ ప్రైస్ రేంజ్లో పక్కా వస్తుంది. అండ్ iPhone 15 Pro Max పరిస్థితి ఏంటంటే, సో పెద్ద ప్రో సిరీస్ పై అయితే ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఉండదు. బట్ 15,000 to 20,000 అయితే డిస్కౌంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా హిట్ అండ్ మిస్. ఒకవేళ 1 lakh దగ్గరగా 15 Pro, 1,20,000 ఆ రేంజ్లో వస్తే 15 Pro Maxని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సో 16 Pro Max లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన 15 Pro Max కంటే 15,000 తక్కువ ప్రైస్లో లాంచ్ అయింది ఈసారి. అందుకే 15 Pro Max కొంటే ఎక్కువ పెట్టకండి. 1,20,000, 1,10,000 కూడా దాటకండి. వీలైతే 1,40,000లో కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని 16 Pro Max తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా iPhone 12, iPhone 13, iPhone 14 కొనాలా వద్దా, ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కొనాలి, ఎంత డిఫరెన్స్ iPhone 15కు ఉంటే కొనాలి అని ఒక డెడికేటెడ్ వీడియోనే చేశాను. సో ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది రీసెంట్ వీడియోని, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ 45,000-50,000 ప్రైస్ రేంజ్లో మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూసేవాళ్ళు OnePlus 12 అండ్ iQOO 12 పై కూడా కన్నేయండి. OnePlus 12 ప్రీవియస్లీ 52,000కి వచ్చింది. ఈ సేల్లో నియర్లీ 45,000కి దగ్గరగా వస్తుంది. సో ఓవరాల్ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ iQOO 12 కూడా నియర్లీ 45,000 రేంజ్లో వస్తుంది. ఈవెన్ ఇంకొంచెం తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. OnePlus 12 సిమిలర్ ప్రైస్ రేంజ్లో వస్తే iQOO 12 కొంచెం కిందికి దించవచ్చు iQOO 12 వాళ్ళు. సో అది కూడా మంచి ఆప్షనే. OnePlus 12, iQOO 12 మధ్య పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ లేదు పర్ఫార్మెన్స్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ. కెమెరాస్ కొంచెం OnePlus 12లో ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాయి అప్డేట్స్ తర్వాత. సో అది మీ ఇండివిజువల్ చాయిస్. ఏది తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే ఏ బ్రాండ్ మీ ప్రయారిటీ అయితే దానికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ Xiaomi నుంచి Xiaomi 14 అండ్ 14 Ultra అని కూడా మీరైతే ఈ సేల్లో ఒక కన్నేయండి. 14 Ultra 1 lakh లాంచ్ చేశారు, వద్దు. ఒకవేళ దీన్ని కొనే ప్లానింగ్లో ఉండి అబ్బా ప్రైస్ ఎక్కువైంది అని డ్రాప్ అయిన వాళ్ళు 60,000కి దగ్గరగా వస్తే 60-70కి వచ్చినా కానీ కన్సిడర్ చేయొచ్చు. అంటే దాని మీద ప్రజెంట్ అయితే నా దగ్గర ఉంది, దాని మీద ఉంటుంది కదా అబ్బా ప్రైస్ బాగా ఎక్కువ ఉంది కొనలేకపోయానని. అలాంటి వాళ్ళు 60-70,000లో కొనొచ్చు. చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో నేనైతే యూజ్ చేస్తున్నాను. లాంచ్ అయినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. అండ్ ఇది కాకుండా Xiaomi 14 కూడా సో ప్రజెంట్ 60,000కి ఏమో ప్రజెంట్ సేల్ అవుతుంది. కార్డ్ డిస్కౌంట్తో 50,000కి వచ్చింది. ఈ సేల్లో ఇంకా 45కి దగ్గరగా వస్తే మంచి ఆప్షనే Xiaomi 14 కూడా. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇవి బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో మనం లుక్ చేయాల్సిన ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఒకవేళ వీటిని లాంచ్ అయినప్పుడు ప్రైస్ ఎక్కువ ఉందని మిస్ అయితే ఈ సేల్స్లో అయితే చెక్ చేయండి. ఆల్మోస్ట్ నేను మాట్లాడిన ఈ ప్రైస్ రేంజ్కి దగ్గర ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు 99% అయితే ఉన్నాయి. అండ్ ఇవి ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఎప్పటికప్పుడు ఫటాఫట్ అయితే అప్డేట్ ఇస్తుంటాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా మొబైల్ చెప్పడం మర్చిపోయాను అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఆ మొబైల్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.